హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నెయిల్ పాలిష్తో అయితే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చేలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి అలాగే కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టిప్ ఏమన్నా, నెయిల్ పాలిష్ అనేది ఇలా తీసుకోవాలి. మనం ఇలా కొద్దిగా నెయిల్ పాలిష్ ఉండిపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైనా నెయిల్ పాలిష్ రిమూవ్ లేకపోతే ఇంట్లోని ఇలా ఒకసారి ట్రై చేయండి. లేనప్పుడు అయితే మాత్రం ఇలా ఒక నెయిల్ పాలిష్ అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఇలా నెయిల్ పాలిష్ మీద అయితే మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఏదైనా ఒక క్లాత్ ఉంటుంది కదా, దాంతో క్లాత్ని కానీ ఇలా దూదుని కానీ తీసేసుకొని మనం ఇలాగ రబ్ చేసినట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. నెయిల్ పాలిష్ లేనప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు మ్యాచింగ్ డ్రెస్ పెట్టుకోవాలనుకుంటే ఎమర్జెన్సీగా నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడు అయితే ఇలా క్లీన్ చేసుకోవడానికి అయితే అవుతుంది. సెకండ్ టిప్ ఏమైనా ఎప్పుడైనా మనం నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నప్పుడు చర్మం మీదకి పోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం నెయిల్ పాలిష్ రిమూవ్తో క్లీన్ చేస్తాం. చాలా టైం కూడా పడుతుంది. ఈజీగా మనం నెయిల్ పాలిష్ చర్మం మీద పోయినా క్లీన్ చేసుకోవడం ఎలాగో నెయిల్ పాలిష్ పెట్టుకోవడం ఎలా వ్యాజిలిన్ అయితే మనం తీసేసుకోవాలి. తీసేసుకొని ఇలా మనం కొద్ది తీసేసుకొని మనం ముందు ఇలాగ అప్లై చేసేసుకోవాలన్నమాట. మనం గోరు మీదకి వెళ్ళకుండా ఇలాగ అప్లై చేసేసుకొని ఇలా నెయిల్ పాలిష్ అయితే పెట్టి చూపిస్తున్నాను, చూసేయండి. మనం ఎప్పుడైనా పిల్లలకు పెడదామన్నా, మనం గాబరాగా పెట్టుకుందామన్నా సరే అయితే ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది. ఇలా చర్మం మీదకి అయితే పోయింది కదా, అలాంటప్పుడు ఇలా చిన్న మనం దూదును కానీ ఇలా ఏదైనా వేస్ట్ క్లాత్ని పెట్టుకొని ఇలా మనం తుడిసేసుకున్నట్లయితే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఈ టిప్ కూడా నచ్చితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు థర్డ్ టిప్ అయితే ట్రై చేద్దాము. ఇప్పుడైతే థర్డ్ టిప్ అయితే ట్రై చేద్దాము. నెయిల్ పాలిష్ అన్నది మనం అప్పుడప్పుడు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మూతలు అవి చాలా గట్టిగా పట్టేసి మనకి తిరగమన్నమాట. అలాంటప్పుడు ఇలా సైడ్కి చూడండి, మనకి ఇలా నెయిల్ పాలిష్ అనేది లేసుకొని వస్తూ ఉంటుంది కదా, ఒక్కోసారి చాలా టైట్గా పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అయితే ఈ వ్యాజిలిన్తో ట్రై చేయండి. నేను ఓన్లీ వ్యాజిలిన్ తోటి దీంతో టిప్పులు చెప్తున్నాను. ఇలా మనం తీసేసుకోవాలి కొద్దిగా వ్యాజిలిన్ని. ఇలా తీసుకొని ఉరుసుట్లో అప్లై చేసేసుకోవాలి. మనం అప్లై చేసుకొని మనం మూసుకున్నట్లయితే మనం తీసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం బంద్ చేసుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా మనం బంద్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ టిప్ కూడా నచ్చినంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇప్పుడు 4వ టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇలా మన పెర్ఫ్యూమ్ ఇంట్లో ఏ పెర్ఫ్యూమ్ అయినా వాడుకుంటూ ఉంటాం కదా. పెర్ఫ్యూమ్ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. మనం ఇలా పెర్ఫ్యూమ్ అయితే తీసేసుకుందాము. పెర్ఫ్యూమ్ తీసేసుకొని ఇలా ఒక నెయిల్ పాలిష్ అయితే తీసేసుకొని మనకి ఎప్పుడైనా ఆరిపోయినట్టుంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తాం కదా, రిమూవ్కి బదులు రిమూవ్ లేకపోయినా సరే ఇది కూడా వాడి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం వాడుకుంటే పెర్ఫ్యూమ్ తీసేసుకొని ఇందులోకి కొద్దిగా మనం కొట్టేసుకోవాలన్నమాట. కొట్టేసుకొని బంద్ చేసుకొని మామూలుగా మనం ఇలా మూవ్ చేసేసి మళ్ళీ మనం వాడుకున్నట్లయితే మనకి చాలా బాగా యూస్ అవుతుందండి. చాలా లిక్విడ్లో కూడా వస్తుందన్నమాట మనకి పెట్టుకున్నప్పుడు కూడా. నెయిల్ పాలిష్ రిమూవ్ లేకపోయినా సరే, అందుబాటులో లేకపోయినా సరే, మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఈజీగా ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా పెర్ఫ్యూమ్తో కూడా వాడుకోవచ్చు. ఈ టిప్ కూడా నచ్చినా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు 5th టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనం నెయిల్ పాలిష్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు కానీ నెయిల్ పాలిష్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. పెట్టుకొని ఏం చేస్తామంటే గాబరా తలలో కానీ బెడ్షీట్లు కానీ అంటించేస్తూ ఉంటాము. మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు గాబరా పడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పి ప్రతి టిప్ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా యూస్ఫుల్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో అయితే డెఫినెట్గా చిన్న కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా నెయిల్ పాలిష్ ఇది పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకున్నప్పుడు మనం ఎక్కడికైనా తొందరగా వెళ్ళాలనుకున్నప్పుడు అయితే డ్రై అవ్వాలంటే అవ్వదు కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా గిన్నెతో వాటర్ అయితే తీసేసుకోవాలి, నార్మల్ వాటర్ అనమాట. అందులో ఇలా మనం ఐస్ ట్యూబ్ ఉంటాయి కదా, ఐస్ ట్యూబ్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం ఇలా ఉంచేసుకోవాలన్నమాట. మన చేతుల్లో ఒక
ఒక 1 మినిట్ పాటు 2 మినిట్ పాటు అయితే చాలు. పిల్లలు పెట్టినప్పుడు కూడా ఈ టిప్ చేసేలా ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. బెడ్షీట్లు కానీ ఎక్కడన్నా వేసినప్పుడు కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోద్ది అనమాట. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత చూడండి నీట్గా మనకి అంటుకోదు అనమాట. వెంటనే డ్రై అయిపోతుంది అనమాట. ఈ టిప్ కూడా నచ్చేలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఆరో టిప్ చూద్దాం ఫ్రెండ్స్. నెయిల్ పాలిష్ తోటి ఇలా నెయిల్ పాలిష్ అనేది తీసేసుకొని ఎప్పుడైనా పిల్లలు ఫ్లోర్కి కానీ తర్వాత మనకి ఎక్కడైనా టైల్స్ మీద కానీ అంటిస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవ్ తోటే క్లీన్ చేయాలని ఏం లేదు. సింపుల్గా ఈ పద్ధతిలో కూడా మనం క్లీన్ చేయొచ్చు అనమాట. ఇలా మనం ఉప్పు ఉంటుంది కదా, వంటలో వాడుకుంటే ఉప్పు, దీని మీద కొద్దిగా వేసేసుకొని మనం ఎక్కువేం అవసరం లేదు, కొద్దిగా వేసేసుకొని ఇలా రఫ్ క్లాత్ తీసేసుకొని మనం ఇలా జస్ట్ రబ్ చేసినట్లయితే చూడండి ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది కదా. జస్ట్ చూడండి ఈజీగా అయితే క్లీన్ అయిపోయింది కదా. ఈ టిప్ కూడా డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఫాలో అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే డెఫినెట్గా ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 7 టిప్ అనమాట. నెయిల్ పాలిష్ తోటి చిన్న గోరెచ్చుకున్న వాటర్ని అయితే తీసుకోవాలి ఇందులోకి. ఇది పెద్దగా వర్కౌట్ అయితే అవ్వదు ఫ్రెండ్స్, నార్మల్గా అయితే పనిచేస్తుంది. ఇది గోరెచ్చుకున్న వేడి నీళ్ళలోని కొద్ది సాల్ట్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మనం ఏ అయితే డ్రైగా ఉంటాయో అవి నెయిల్ పాలిష్ని అయితే ఇందులో ఉంచేసి ఒక 2 మినిట్స్ పాటు వేడి చేసుకున్నట్లయితే నెయిల్ పాలిష్ గట్టిగా అయిపోయినా సరే కొద్దిగా లిక్విడ్ లాగా అవుతుంది అనమాట. బాగా ఆరిపోతే పనిచేయదు, నార్మల్గా ఉంటే పనిచేస్తుంది. డెఫినెట్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి. 8 టిప్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. మన నెయిల్ పాలిష్ ఎప్పుడు గట్టిగా అయిపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లోని మనము ఇలాంటి బాక్స్లు అనేవి ఉంటాయి కదా, వీటిలో పెట్టేసుకొని బయటనే ఉంచాలి. కానీ ఫ్రిడ్జ్లో పెడతారు చాలామంది. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం గట్టిగా అయిపోతూ ఉంటాయి, లిక్విడ్ లాగా మాత్రం ఉండదు. నార్మల్గా ఉంచుకుంటే సరిపోతుంది. గాలి తవలేని దగ్గర మన కబోర్డ్లో ఉంచుకున్నట్లయితే గట్టి పడదనమాట. నార్మల్గా ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఏ టిప్ నచ్చినా సరే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.